ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చెప్పబోయేటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో 22వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో, ఇది 2 గ్రహాలకి మధ్యలో ఉండేటువంటి వారంగా చెప్పుకోవాలి దీన్ని. కాబట్టి ఈ వారం చెప్పేటువంటి పరిహారాలు కానివ్వండి, జాగ్రత్తలు కానివ్వండి, చాలా జాగ్రత్తగా పాటించండి. అదేవిధంగా చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి తెలుసుకుందాం. కుంభంలో వక్రించిన శని, మీనంలో రాహువు, వృషభ రాశిలో గురువు చంద్రుడితో 22వ తేదీ ఉంటున్నాడు. ఈ యొక్క చంద్రుడు కర్కాటక రాశి వరకు సంచారం జరుగుతుంది. అదేవిధంగా మిథున రాశిలో కుజుడు మరియు 22వ తేదీ బుధుడు సింహంలో ఉంటాడు, కానీ 23వ తేదీ రవి కేతువుల దగ్గరికి బుధుడు మారుతాడు. ఇక శుక్రుడు తులారాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి మీకు చంద్రగ్రహణం భాగ్యస్థానంలో జరిగింది. దీనివల్ల మీరు కొంచెం పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్స్ ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, ఈ 40 రోజుల పాటు లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ సూర్యగ్రహణం 3వ స్థానంలో కలగబోతుంది. 3లో ఉండేటువంటి సూర్యగ్రహణం చాలా మంచిది. ఎందుకు అంటే చేసే ప్రయత్నాలు ధైర్యంగా చేసి మీరు సక్సెస్ అవుతారు. కాకపోతే ఈ 2వ అధిపతి వెళ్ళి 3లో ఉంటున్నాడు కాబట్టి మధ్యవర్తిత్వంగా ఉండే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ములతో అనవసరమైన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. కాకపోతే 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాహనము, గృహము, లేనట్లయితే ఒక స్థలము, ఏదైనా ఒక ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినవి నేర్చుకోవడము, బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి నేర్చుకునేటువంటి విద్యలు ఇట్లాంటివి వస్తాయి ఇక్కడ శుక్రుడు 4లో ఉన్నందుకు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనేటువంటి ప్రాసెస్ ఏదైతుందో దానివల్ల కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది మీకు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 6వ స్థానాధిపతి ఎప్పుడైతే 11వ స్థానంలో ఉన్నాడో కర్కాటక నుంచి గురువు, ఇది పర్టికులర్గా ఏంటంటే కొంచెం ఈ మీకు చెప్పాను కదా, ఇది 3వ స్థానానికి దీంట్లో ఉంది అని. కాబట్టి ఏంటంటే కొంచెం ఈ రవికేతు బుధులు అక్కడ ఉన్నందుకు అన్నదమ్ముల మధ్యని అక్కచెల్లి మధ్య చిన్న డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా హోమ్ లోన్స్కి బాగా యోగిస్తుంది. ఎందుకంటే 6 అంటే లోన్స్కి కారకుడు. ఈ లోన్స్కి కారకుడు ఎప్పుడైతే 11వ స్థానంలో ఉన్నాడో హోమ్ లోన్స్ ఖచ్చితంగా లభిస్తాయి. వాహనం సంబంధించినవి హోమ్ లోన్స్ కానీ, ఒక ఇండస్ట్రీ పెడుతున్నాము దానికి సంబంధించిన లోన్స్ కానీ ఖచ్చితంగా లభిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఏదైనా మనీ రావాలనుకుంటే కనుక సూర్యగ్రహణానికి ముందే మీరు ఆ మనీని ఎలాగోలా తొందరగా వచ్చేలా చూసుకోండి. లేనట్లయితే మళ్ళీ ఏదో స్ట్రక్కింగ్, ఎందుకంటే సూర్యగ్రహణం పడుతుంది, 2వ అధిపతి మీకు, ధనాధిపతి మీకు. సో ఎప్పుడైతే ధనాధిపతి వెళ్ళి అక్కడ కాంబినేషన్స్లో ఉంటున్నాడో అటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇవి చేయండి. ప్లస్ దీంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలకు వెళ్ళడము, నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, రాహుకేతువుల దగ్గర కూడా దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. అయితే ఇది 2 గ్రహణాల మధ్యన వచ్చింది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి 18వ తేదీ చంద్రగ్రహణం అయితే 2వ తేదీ అంటే అమావాస్యకి, ఇక్కడ పౌర్ణమికి చంద్రగ్రహణం అయితే అమావాస్యకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ రవిచంద్ర గ్రహాలు ఎప్పుడైతే రాహుకేతు సంబంధాలు కలిగి ఉంటాయో ఇది గ్రహణాన్ని ఇస్తుంది. కాబట్టి ఛాయాగ్రహాలు, నోట్స్ అంటారు వాటిని. మరి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విషయంలో ఈ వారం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి, మనకు అందరికీ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఉండదు, వాళ్ళకి రాశి తెలుస్తుంది, తెలియదు, నక్షత్రం తెలుస్తుంది, తెలియదు కొంతమందికి. మరి వాళ్ళందరూ ఏం చేసుకోవాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావించండి. మొట్టమొదటిగా మీరు
ఏం చేస్తారంటే నవగ్రహాల్లో రవి, చంద్ర, రాహు, కేతు ఈ గ్రహాలు, వీలైతే శని, కుజ గ్రహాల దగ్గర కూడా పెడితే మంచిది. బట్ ఈ 4 గ్రహాలకు మేజర్గా మీరు దీపారాధన చేయండి. మీది ఏ నక్షత్రమైనా ఏ రాశి అయినా సంబంధం లేదు. అలాగే మనకి అమావాస్యకి సూర్యగ్రహణం అవుతుంది. ఆ సూర్యగ్రహణం అయిన తర్వాత స్వయం పాకము అంటారు. స్వయం పాకం మీ పితృదేవతల కోసమని ఇవ్వండి. అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహణాలు ఏర్పడినప్పుడు ముఖ్యంగా మీ జన్మజాతకాల్లో గుర్తుపెట్టుకోండి, కన్యారాశిలోని మీనరాశిలోని మీకు ఎటువంటి యోగం ఏర్పడింది అని చూసుకోవాలి. ఆ యోగాన్ని ఈ గ్రహణం కన్యా మీనరాశుల్లో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం పడుతుంది కాబట్టి ఆ పర్టికులర్ అంశాలకు సంబంధించినటువంటి విషయంలో మీకు ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏం చేయాలి, నేను చెప్పినట్టుగా ఈ యొక్క నేను గ్రహణానికి ఏవైతే మనం గత వీడియోలో చెప్పుకున్నాం, ఏదైతే దానాలు చెప్పామో అవి చేసుకోవాలి. అలాగే ఈ యొక్క నేను చెప్పినట్టుగా రాహువు, కేతువు, చంద్ర, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటూ ఈ 40 రోజుల పాటు గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రే నమః అనే మంత్ర సాధన. అయితే ఇక్కడ వీటితో పాటు మీ పర్సనల్ చార్ట్ ఎప్పుడు కూడా చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ఉదాహరణకు ఒక మంచి యోగ దశ నడుస్తుంది, ఈ గ్రహణాలు ఏమీ అవ్వదు, మీకు ప్రభావం పడదు. అంటే ఎలా అంటే చూడండి, బయట ఒక రెసిషన్ వచ్చింది, బాగా కరువు కాటకాలు ఉన్నాయి, కానీ మీ దగ్గర ధాన్యము, ధనము అన్నీ ఉన్నాయనుకోండి, ఆ కరువుతో మీకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అలా కాకుండా మీకు ఇబ్బంది ఉండి ఫైనాన్షియల్గా బయట కరువు వచ్చింది, అప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, మీరు ఎవరైనా అప్పుడుదామన్నా కుదరదు. అంటే ఏమిటి, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్సనల్ చార్ట్లో ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ ప్రత్యంతర దశ నడుస్తుంది, మీకు ఉన్నటువంటి యోగం ఏమిటి, మీకు ప్రస్తుతం నడుస్తున్న మహాదశ యోగ్యవంతంగా ఉందా, నీచభంగ రాజయోగాలు ఉన్నాయా, విపరీత రాజయోగాలు ఉన్నాయా, మీ లగ్నం యొక్క స్ట్రెంత్ ఏంటి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, లగ్నం బలంగా ఉంది ఏదైనా సాధించగలడు, ధనభావం బలంగా ఉంది ఏ రూపంలో అయినా డబ్బులు వస్తుంది ఆ జాతకుడికి. అయితే ఏ రూపంలో అయినా వస్తుందా అంటే మళ్ళీ స్పెసిఫిక్ కొన్ని కాంబినేషన్స్ ద్వారా ఎక్కువగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రయత్నస్థానం బలంగా ఉంది, చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కొంతమందికి ప్రాపర్టీసే వాళ్ళకు ఒక స్ట్రెంగ్త్, అంటే ఎక్కడ డబ్బులు పెట్టుకున్నా సరే అది పెరుగుతూ ఉంటుంది బాగా. అలాంటప్పుడు అలాంటి వాళ్ళు ఆ రూట్లో వెళ్తేనే చాలా బాగుంటుంది. లేదా కొంతమందికి విద్య, కొంతమందికి క్రియేటివిటీ, మరి కొంతమందికి జీవిత భాగస్వామి రావడం వల్ల కలిసి రావడం, మరి కొంతమందికి సంతానం తర్వాత కలిసి రావడం, లేదా కొంతమంది నిత్యము వాళ్ళు ఎప్పుడు వర్క్లో ఉండే వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. అలాగే కొంతమందికి షేర్ మార్కెట్, అయితే చాలా తక్కువ మందికి షేర్ మార్కెట్ అనేది కలిసి వస్తుంది. అది చాలా రేర్ కాంబినేషన్, 2, 5, 8, 11 కాంబినేషన్ ఏర్పడుతూ అది నీచభంగ రాజయోగము, విపరీత రాజయోగం ఖచ్చితంగా ఉండాలి అక్కడ. అదేవిధంగా వృత్త, వ్యాపారమా, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుందా, ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుందా అనేటువంటి అంశాలన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో నిక్షిప్తమై ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్స్ని ఫస్ట్ మీరు స్టడీ చేసుకోవాలి ఎప్పుడు కూడా. నా జన్మజాతకంలో ఏ యోగం ఉంది, అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే అయ్యో నాకు ఏలినాటి శని నడుస్తుంది, కాలసర్ప దోషం ఉంది, అందుకే ఇలా అయిపోతుందేమో అనుకుంటూ ఉంటారు. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్ ఏముంది, మీకు ఏ యోగం పట్టింది, ఏ యోగం వల్ల మీరు ఎలాగ మీరు సక్సెస్ అవుతారు అనేటువంటిది చూసుకోవాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఏంటంటే పర్టికులర్గా ఈ గ్రహణాలు వచ్చినప్పుడు మాత్రం, ఎందుకంటే 2 గ్రహణాల మధ్యని మనం మాట్లాడుకుంటున్నాం, 2 గ్రహణాల మధ్యన వచ్చేటువంటి యోగము అనేటువంటిది. మరి ఈ 2 గ్రహణాల మధ్యని ఈ వార ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 గ్రహణాలకి కూడా మీరు ఎంత దేవతారాధన చేస్తూ ఉన్నట్లయితే మీ పూర్వజన్మల్లో ఉన్నటువంటి కర్మ తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మీ పాస్ట్ లైఫ్లో ఏదో చేశాము, ఆ యొక్క కర్మ మనకు అడ్డుపడుతుంది. ఎందుకంటే మనం ఈ జన్మలో ఏదో ప్రయత్నం చేస్తుంటాము, కానీ ఏది ముందుకు కదలికి రావట్లేదండి, కారణం అది. కాబట్టి ఎక్కువగా అందరికీ కూడా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓం అపర్ణాయే నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. కొంతమందికి మానసిక స్ట్రెస్లు ఎక్కువగా ఉంటాయి, మానసికంగా నావల్ల అవ్వట్లేదండి అంటూ ఉంటారు. పర్టికులర్గా మీనరాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అక్కడే గ్రహణం పడుతుంది. కన్యారాశి వారికేమో సూర్యగ్రహణం పడుతుంది కాబట్టి వీళ్ళు పర్టికులర్గా భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అనే నామాన్ని కన్యారాశి వారు ఎక్కువగా చేయాలి సూర్యగ్రహణ సమయంలో. మీన రాశి వారు ఏంటంటే అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః,
లేదా తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అనేటువంటి నామస్మరణ మీకు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.